తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అసలు ఏపీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది, ఎవరు అధికార పీఠాన్ని మరొకసారి చేజెక్కించుకోబోతున్నారు అంటూనే ఏపీ వైపు మొత్తం అందరూ చూస్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఏపీ పాలిటిక్స్ ఏం చెప్తారు మీరు? ఏం జరుగుతోంది అంటారు? యాక్చువల్ గా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి నామినేషన్స్ మొదలవుతాయి. 25వ తారీఖు వరకు. 26వ తారీఖు ఏప్రిల్న స్క్రూటినీ జరుగుతుంది. 29వ తారీఖు లోపల విత్డ్రాయల్ చేసుకోవచ్చు. రైట్. ఆ విత్డ్రాయల్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్స్ ఎవరున్నారు, వాళ్ళ సింబల్స్ ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది మనకి. బేస్డ్ ఆన్ దట్ థింగ్ ఈవీఎంస్ని డిజైన్ చేస్తారు. ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. ప్రజలెవరూ సందేహాలు పెట్టుకోకండి, తప్పుడు ప్రచారాలను నమ్మకండి. ఈవీఎంస్ని ట్యాంపర్ చేయడం కానీ ఇంకోటి కానీ కుదరదు. ఎందుకంటే అవి స్టాండ్ అలోన్ మిషన్స్. వైరస్లు రావు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. మీరు నొక్కేటువంటి మిషన్ వేరే ఉంటుంది, కంట్రోలింగ్ యూనిట్ మిషన్ వేరే ఉంటుంది. మిమ్మల్ని మీరు బటన్ నొక్కండి అని వాళ్ళు చెప్పినప్పుడే మీకు ఇష్టమైనటువంటి వాళ్ళకి బటన్ కానీ నొక్కితే మీకేమో ఏ పార్టీకి ఓటేశారన్న సంగతి తెలిసిపోతుంది. యాక్చువల్గా ఈ ఎన్నికల టైంలో అంటే రెండు విధానాలు నడుస్తూ ఉంటాయండి. ఇప్పుడు కంట్రోలింగ్ యూనిట్లోనేమో రికార్డ్ అవుతుంది. ఇవి చాలా రిగరస్ టెస్టింగ్ తర్వాత పెట్టినటువంటిది ఫస్ట్ టైం కేరళలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమి పని బాట లేక వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. దీని మీద చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరిగింది. ట్యాంపరింగ్ అంటూ జరగదు. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు పనులు చేయడానికి కూడా వీల్లేదు. అక్కడ మిషన్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలిచి మీరు ఓట్లు వేయండి అంటారు. వాళ్ళకి 50 ఓట్లు వేస్తారు. నువ్వు ఎంతమందికి వేసావంటే నేను 10 మందికి వేసానండి అనేసి అంటే 10 మంది రికార్డ్ అయిందా లేదా చూస్తారు. ఇంకొక ఆయన 6గురికి అన్నాడు అనుకో, 6 రికార్డ్ అయిందా లేదా చూస్తారు. వాళ్ళందరూ కూడాను మేము ఎవరికైతే ఓటు వేసామో పర్ఫెక్ట్గా రికార్డ్ అయింది అని చెప్పిన తర్వాత డాక్యుమెంట్ చేసి దాన్ని సంతకాలు తీసుకున్న తర్వాత అంతకుముందు ఉన్నటువంటి 50 ఓట్లని డిలీట్ చేసేస్తారు. మిషన్ 0 చేస్తారు. 0 చేసి లాక్ చేసేస్తారు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి ఈవీఎం మిషన్స్. బట్ ఈ ఎలక్షన్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడాను వెళ్ళి ఓటు వేయండి. ఓటు వేయడం అనేది మీ బాధ్యత. ఎలక్షన్స్ టైంలో ఇంతకు ముందు ఎలా అయితే మాన్యువల్గా జరుగుతూ ఉండేదో ఆ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెడితే మంచిది. ఈవీఎం ట్యాంపరింగ్స్ అనేవి కామన్ అయిపోయాయి అనేది కూడా మనం వింటూ ఉన్నాం. రైట్ అని చెప్తున్నాను. తప్పు, 110% తప్పు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలే. మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసాయి, టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు, ఆహా ఓహో అంటారు. మీరు ఓడిపోయినప్పుడు ఈవీఎం మిషన్లు పనిచేయట్లేదంటారు. అదేంటంటే ఇట్స్ బోత్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఏమవుతుందంటే వైరస్లు వస్తాయి కాబట్టి మాల్ ప్రాక్టీసెస్ జరుగుతాయి. ఇక్కడ అసలు ఇంటర్నెట్ అనేది ఉండదు. బాగా ఎండ కనుక ఎక్కువైతే ఏమవుతుందంటే ఒకసారి లోపల ఉండే ఎస్ఎంపిఎస్లు అనేటువంటిది ఒక్కసారి పనిచేయవు. దానికోసం కూడా ఏం చేస్తారంటే 2% మిషన్లు స్పేర్గా పెడతారు. అలాగే ఒకవేళ చిప్స్ కనుక ఏదన్నా కనుక పనిచేయలేదు అనేసి అంటే ఆ రాసినటువంటి ప్రోగ్రామ్ రాసినటువంటి చిప్స్ కూడా రెడీగా ఉంటాయి. 5 గంటల వరకు క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను అవకాశం ఇస్తారు. అది రాత్రి 8 అయినా 9 అయినా అర్ధరాత్రి అయినా సరే నీకు ఓటు వేసే హక్కు ఉంటుంది. మే 13వ తారీఖున ఎలక్షన్లు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. తెలంగాణలో ఓన్లీ ఎంపీలుగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 175 అసెంబ్లీ స్థానాలకి 25 ఎంపీ స్థానాలకి జరుగుతాయి. 4,09,00,000 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మినిమం 80% పోలింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. నా యావరేజ్ జరుగుతుంది. ఈసారి నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి నరసరావుపేట నియోజకవర్గము ఎంపీ సీటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దాని హిస్టరీ కనుక తీసుకుంటే 1952లో ఏర్పడింది. అప్పుడు సి రామయ్య చౌదరి గారని ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిని. వర్కౌట్ అవుతుందేమో అనుకుంటున్నారా? వర్కౌట్ అవుతుందేమో అని అనుకుంటున్నాము. బట్ ప్రధానంగా ఉండేటువంటిది ఏంటంటే వైసీపీ, తెలుగుదేశం ఉంటున్నాయి. అక్కడ బీజేపీ వాళ్ళు లేరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా అభ్యర్థిని పెడతారేమో మనకు తెలియదు. ఎనీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కాంగ్రెస్ని, బీజేపీని, కేఏ పాల్ గారు లాంటి వాళ్ళని మర్చిపోయారు. జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్తగా వచ్చారు, పార్టీ పెట్టుకున్నారు. నాలాంటి వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. ప్రజలు ధైర్యంగా వెళ్ళి ఓటు వేయండి. తప్పకుండా ఓటు వేయండి. ఓటు వేయడం అనేది మీ బాధ్యత. అనవసరంగా డబ్బుల కోసం అని చెప్పి 5,000, 10,000 డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని ఓట్లు వేశారంటే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క.
సార్ మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకపోతే ఇంత అంటే ఫేమ్ ఉండింది, మీరు ఏదో ఒక పార్టీతో కలిసి నడవచ్చు కదా, ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగానే నుంచుంటున్నారు? ఎట్లా నడుస్తావు మనకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అంటే నువ్వు ఎంపీ అనేసి అంటే నీకు 50 కోట్ల రూపాయలు ఆస్తుందా, 100 కోట్ల రూపాయలు ఆస్తుందా, ఓటుకి 5,000 డబ్బులు ఇస్తావా అని అడుగుతుంటారు. ఎట్ట కుదురుతుందా? అది కుదిరే పని కాదు. ఇలాంటి పనికిమాలిన పనులు చేసి నేను ఎంపీని అయ్యి రేపు నేను 500 కోట్లు సంపాదించుకోవాలా? 500 కోట్ల కన్నా సంపాదించుకోవాలంటే పనికిమాలిన పనులన్నీ చేయాలా? మట్టి దోచేయాలా, ఫారెస్ట్లు కొట్టేయాలా, నీళ్ళేమో అమ్ముకోవాలా, మైనింగ్ వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో ఇల్లీగల్ మైనింగ్లు చేయాలా, బస్సులు తిప్పాలా. ఈ పనులన్నీ యాడ్ చేస్తాం, ఈ పనులన్నీ చేయలేము. ఈ పనులన్నీ చేయడానికి కాదు ఉంది. ఏదైనా అధికార పార్టీతో కలిసి ఉంటేనే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ లక్ష్యాలను సాధించగలము అని అంటూ ఉంటారు. నార్మల్. మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు ఎంత వరకు దాన్ని సాధించగలరు? లాస్ట్ టైం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1952లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచింది. మరి ఇండిపెండెంట్ గా అభ్యర్థులు కూడా చాలా మంది గెలిచిన వాళ్ళు ఉంటారు. లాస్ట్ టైం పార్లమెంట్ లో కూడా 30 మంది ఏమో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు. మొన్నొకసారి మైసూరారెడ్డి గారితో మాట్లాడినప్పుడు, మన ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి గారితో మాట్లాడినప్పుడు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, ఇప్పటి రాజకీయాలన్నీ కూడా వ్యక్తిత్వాన్ని చూసి కాదు, సూట్ కేసులను చూసి మాత్రమే క్యాండిడేట్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది అని. మీరేమంటారు? అది 100% కరెక్ట్. అది అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇది మరి బాగా ఎక్కువైపోయింది. లాస్ట్ టైం మనకు ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. అది బైపోల్ ఎలక్షన్స్ అనమాట. అవి కూడా అమిత్ షా గారు కూడా వచ్చిపోయారు అప్పుడు. రైట్. అమిత్ షా గారు వచ్చారు, రామోజీరావు గారిని కలిశారు, జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని పిలవలేదు. మనం ఎన్ని చూసాంగా. ఇవన్నీ ఎంత ఖర్చు అయింది తెలుసా మనకు? 800 కోట్లట. అందులో కేవలం 300 కోట్లు బీరు బ్రాంతికి ఖర్చు అయినాయంట. బాబోయ్. మరి ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలుస్తారా గెలవరా అంటే, ఒకసారి కాబట్టి రెండోసారి కాబట్టి మూడోసారి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. నేను ఏం చేయదలుచుకున్నాను ఎజెండా అనేది పాంప్లెట్స్ రూపంలో క్లియర్గా చెప్పాను. 2-3 వీడియోస్ చేశాను. సీరియస్గానే క్యాంపెయిన్ చేస్తున్నాను. హోర్డింగ్స్ పెట్టడం కానీ ఇంకోటి కానీ మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తున్నాను. నేను డబ్బులు ఇవ్వను, మందు పోయించను. మీకు మంచి అభ్యర్థి కావాలనుకుంటారా, మందు దాపిచ్చే అభ్యర్థి కావాలనుకుంటారా, మీరే డిసైడ్ చేసుకోండి. మరి ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ఇవ్వకుండా, మందు పోయించకుండా అభ్యర్థులు ఓటు వేసే పరిస్థితిని మీరు ఊహిస్తున్నారా? వేసి తీరాలి. వేయకపోతే నిన్ను ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క అంటున్నా నేను. నీకు మంచి రోడ్లు కావాలి, స్కూళ్ళు కావాలి, కాలేజీలు కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఏపీఎస్ఆర్టీసీ బాగా పనిచేయాలి, కొత్త పరిశ్రమలు రావాలి, వెలుగొండ లాంటి ప్రాజెక్టులు అనేటువంటి రావాలి, పోలవరం లాంటి ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, ప్రత్యేక హోదా లాంటిది ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేసే వాళ్ళకి కనుక చేశారంటే మీకు రావు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ మీ సంగతి ఎందుకు చూస్తారు? మాదేముంది, మా 65 ఏళ్ళు దాటిపోయినటువంటి వాళ్ళం, మా బతికితే ఇంకో 10-20 ఏళ్ళు బతుకుతాం. మీ యంగ్స్టర్ సంక్రాంతికి పోతారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ ఓట్. అయినా డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఏందమ్మా? కడుపు అన్నందిలా గడి తింటున్నారా? మీకు తెలియదా మాత్రం అది? అంటే రాజకీయ నాయకులే చెప్తున్నారు కదండి, ఇవి మీ డబ్బులే, ఇస్తే ఎవరిచ్చినా తీసేసుకోండి, మీ డబ్బులు మీకే పెడుతున్నారు అని. అదే మరి చెప్పేది. వాళ్ళు డబ్బులు ఇస్తే నువ్వు ఓటు వేయడం ఏది నాకు అర్థం కాదు. అది ఓకే, మా పని చేయకూడదు. అది నువ్వు ఎన్నుకున్నటువంటి ఎంపీని చొక్కా పట్టుకొని నువ్వు అడగాలి, మా ఊరికి రోడ్డు ఎందుకు రాలేదు, మా స్కూల్లో పిల్లలకి నువ్వు కొత్తగా క్లాస్ రూమ్స్ ఎందుకు పెట్టించలేదని అడగాలి, పరిశ్రమలు తీసుకురావడం ఎందుకు చేత కావడం లేదు మీకు అని అడగాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ పన్ను రాయితీల కోసం అని చెప్పి మీరు నిరాహార దీక్ష ఎందుకు చేయరు? మోడీని గట్టిగా ఎందుకు అడగరు? అసలు ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటిదే పార్లమెంట్లో సరైనటువంటి క్వారం లేకుండా కూడా డివైడ్ చేశారు, రాజ్యాంగ విరుద్ధం. దాని గురించి ఎందుకు అడగరు మీరు అని మీరు చొక్కా పట్టుకు అడగాలి. ఇంక మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మీకు అధికారం ఎక్కడ ఉంటుంది? చూశారులే పోరా, నువ్వేమో ఓటు మాకు ఫ్రీగా వేసేవేంది, 4 ఓట్లు ఉన్నాయి, 20,000 తీసుకున్నావు, ఇంట్లో ఏసీ పెట్టించుకున్నావుగా అంటారు. మళ్ళీ అది కూడా ప్రాబ్లం ఏమో, పొరపాటుని ఏసీ గీసీ పెట్టించుకున్నా, 2 వీలర్ బండి ఉన్నా, లేదా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నా నీకు వచ్చే పథకాలన్నీ పోతాయి, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండాలి, అనవసరం గవర్నమెంట్ని తిట్టుకోబాకండి. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందో, ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళుతున్నప్పుడు 50,000కు మించి పట్టుకుని వెళ్ళకూడదు అంటూ మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికే కోట్ల రూపాయలు ప్రాంతాలను దాటేసింది, ఏపీకి వెళ్ళిపోయింది అంటూ కొంతమంది నేతలు చెబుతూ ఉన్నారు. నిజమే అంటారా? ఇవన్నీ మామూలేనమ్మా. అటు ఇటు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేస్తారు. డబ్బులు ఒకటే పెట్టడమే కాదు, మందు బాటిల్స్ కూడా నీ పేటకి వేలల్లో కొనేసి స్టోర్ చేసి పెట్టేస్తారు. కొనేసి పెట్టేశారంటారు ఆల్రెడీ. కావాలంటే మీరు ఒకసారి గవర్నమెంట్కి సంబంధించిన లెక్కలు చూడండి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ డీలర్ దగ్గర నుంచి జనవరి ఫిబ్రవరి మంత్లో సేల్స్ ఎంత జరిగినాయి అని ఒకసారి చూడండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. వెరీ క్లియర్.
ఈజీగా తెలిసిపోతుంది. అయినా డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఏందమ్మా నాకు అర్థం కాదు అది. ఉమ్, పైగా చంద్రబాబు నాయుడు లాంటి 40 years ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి అంటాడు ఆయన. ఆయన నిన్నగాక మొన్న ఒక రోజు మీటింగ్లో చెప్తున్నాడు, మీకు క్వాలిటీ మందు కావాలంటే నాకు ఓటు వేయండి అని చెప్తున్నాడు. ఇంకా అంతకంటే దారుణం ఏదైనా ఉంటుందమ్మా? మద్యపాన నిషేధం అనేటువంటిది దేశవ్యాప్తంగా చేస్తేనే సక్సెస్ఫుల్గా ఉంటుంది. మద్యం మీద, బీర్ మీద, ఇట్లాంటి వాటి మీద, పెట్రోల్ మీద బాగా విపరీతంగా ట్యాక్సులు వేసేసి డబ్బులు తీసుకొని పనికిమాలిన ప్రోగ్రాంలకు ఖర్చు పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలవాటు పడిపోయారు. ఈ దరిద్రం మారాలి అన్న ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఇంతకుముందు రాజకీయ నేతలు చాలా బహిరంగంగానే మద్యపాన నిషేధం చేస్తాము, మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెస్తాము అంటూ ప్రగల్భాలు పలికిన నేతలను మనం చూసాం. కానీ అదే మద్యం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, లేదంటే అదే మద్యం ద్వారా రాష్ట్రానికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి దాన్ని బ్యాన్ చేసే అవకాశాలు లేదంటూ తేటతెలం అయిపోయింది. మీరేం చెప్తారు? మీలాంటి సీనియర్ ప్రచారాలు ఇవన్నీ. గుజరాత్లో ఇప్పటికి కూడా మందు లేదు. మరి గుజరాత్ అభివృద్ధి చెందింది అని చెప్పి అదే పని వీళ్ళే చెప్తుంటారుగా. దాన్నే ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకోవచ్చు? మందు మానేయడమో ప్రొవిషన్ పెట్టడం అంటే దేశవ్యాప్తంగా పెట్టాలి, కానీ ఎక్కడన్నా ఒక చోట పెడితే కుదరదమ్మా. ఇప్పటికైనా కానీ నేతలు తెలుసుకోవాలి. వీళ్ళు ఏదో చెప్తారు 3 ఫేజుల్లో తీసేస్తాము, అది తీసేస్తాం, ఇది తీసేస్తాం, కానీ ఇది ఆల్ త్రాష్. ఆంధ్రప్రదేశ్లో కనుక నువ్వు మధ్యాహ్నం కనుక బ్యాన్ చేసామంటే తెలంగాణ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి మందు తీసుకొస్తారు, మళ్ళీ అది బ్లాక్. తమిళనాడు నుంచి తీసుకొచ్చుకుంటారు, నెల్లూరు, చిత్తూరు వీళ్ళందరూ, మళ్ళీ అది బ్లాక్. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, నువ్వు ఆ పని కనుక చేసావంటే ఈ మందు బాటిల్స్ తీసుకెళ్ళి తిరుపతి కొండ మీద పెట్టినా పెడతారు. దాని మూలకంగా ఏమవుతుందంటే దొంగ సారాయి కాయడం ఎక్కువ అవుతుంది, ప్రజల ప్రాణాలు పోతాయి. ఆ పని చేయకూడదు. పెడితే దేశం అంతా పెట్టు, లేదంటే మానేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇండివిజువల్గా విధించిన కష్టమే అంటారు. ఈ డెసిషన్ ఎవరు తీసుకోవాలంటే మోడీ గారే తీసుకోవాలి. అడగండి మోడీ గారిని అదే సంగతి.